సరుకుల్లా కస్టమర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఏం వేళాకోళంగా ఉందా? ఎక్కడాడు? వచ్చేస్తాడన్నా, జర్ర 5 నిమిషాలు ఆగన్నా. ట్రింగ్ ట్రింగ్. నేను సైకిల్ని నా కర్మకాలి ఎదవ కింద పడ్డాను. నాలాంటి అందాల సైకిల్ని పూలో పెట్టుకుని చూసుకోవాలా? మరి ఏం చేస్తున్నాడు వీడు? టైంకి సర్వీసింగ్ కూడా చేర్చకుండా తొక్కేస్తున్నాడు. నేను గుర్రం అనుకుంటున్నావు ఏంట్రా? ఆ దూకులేంటి బే? సారీ సారీ. దీపోతా పడితే రిమేరిపోతురా. కింద తిప్పు. మళ్ళీ గోడ ఎక్కుతావేంట్రా రే? గోడ ఎక్కుతావేంటి? అబ్బా సారీ. ఏరా రోజు లేటనా? సారీ. కారు చూసుకో. మళ్ళీ నువ్వు వచ్చావంటే మీ పటేల్కి ఫోన్ చేసి చెప్పానుగా, ఆటోలో తొందరగా వచ్చేస్తాను. సార్ రావద్దు, నువ్వు వస్తే బాగోదు. ఏంటి ఆపేవేంట్రా? నాకు సర్వీసింగ్ చేయించే దిక్కులేదు కానీ నీ మొహానికి మళ్ళీ సోషల్ సర్వీసు. అబ్బా డైలమా ఎదోకే నోర్మోసం బరా ఈ అబ్బా నిన్ను మోయటం ఎక్కువ, మళ్ళీ బుట్టదాన్ని కూడా మోయాలా? రోజు ఎల్లువండి వచ్చి లిఫ్ట్ ఆడకపోతే మీ బాబుని ఆటో పెట్టమనచ్చు కదా. వెళ్ళు. రోజు డొక్క సైకిల్లో రాకపోతే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. దూర తీరింది ఎదవకి. పద. ఓ ప్లేట్ ఇడ్లీ అన్న. 2 ఇడ్లీ అక్కడ. క్యాన్సిల్ అన్న. నాటకాలు ఆడుతున్నావా? అన్న రేపు నేను తొందరగా వచ్చేస్తాను. ఏంటి వచ్చేది ఇంత లేట్ అయింది? అంటే సైకిల్ కదన్నా. సరే ఎక్కడ దొరుకుతారా మాకు? మేము వ్యాపారం చేసుకోవద్దా? 2 నిమిషాలు కదా 2 నిమిషాలు. ఇంకోసారి లేట్ అయిందంటే నిన్ను నీ సైకిల్ నిరగదంతా. సారీ, ఇంకెప్పుడు లేట్ అవుతా. నువ్వు పనిలోకి రాక్తమ్మి. చూడు రాము, రిటైలర్స్ గొడవ చేస్తున్నారు. నీ గురించి బిజినెస్ ఖరాబ్ చేసుకోలేను కదా. అలా అనకన్నా, రేపటి నుంచి ఏ ప్రాబ్లం రానివ్వనన్నా. ఈ డొక్కు సైకిల్తో ఎన్ని అనేస్తావు? తొక్కి సైకిల్ సరేరా, నాకు రెస్ట్ దొరికేలా చేసావు కాబట్టి నేను క్షమించాను. పో. ఒకటే మాట, ఆటో ఉంటేనే పని ఉంటుంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడదన్నా. అదంతా నీ పరేషాన్. మస్తాన్ బస్తాలెక్కిరా. అన్నా ఇంత ఎర్లీగా వచ్చావేంట్రా? మధ్యాహ్నం ఆఫా? పొద్దున్న సాయంత్రం నైట్ కూడా ఆఫే. సరే నైట్ భోజనానికి రాను, నువ్వే వండుకో. సావుకారు పొమ్మనాడు ఏంట్రా? న్యూస్ నీ దాకా వచ్చేసిందా బాబాయ్? ఎవరన్నా చెప్పాలేంటి? నువ్వు మీ అమ్మ ఫోటో కేసు మోగగా చూస్తున్నావంటే నీకేదో మూడినట్టే కదరా. ఇంటికి రా, భోంచొద్దు గాని. 2 లక్షలు బాబాయ్. టాటా ఏస్, ఆటో ట్రాలీ, ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్తో కలిపి 2 లక్షలు. ఎంత తగ్గిందేంటి? 1532 రూపాయలు. తక్కువ 2 లక్షలు. అమ్మ లేదు, నాన్న లేడు.
నాన్న దిక్కే లేదు, ఉన్నదొక డొక్కు సైకిల్. చిదియా. ఎవరిస్తారా నీ కప్పు? సార్ కొరియర్. కొరియరా? ఎవరికి? కోయిల్మూడి విజయలక్ష్మి, వైఫ్ ఆఫ్ కోయిల్మూడి రాఘవరావు. ఆవిడ పోయి చాలా రోజులైందే. ఇతను ఆవిడ కొడుకే. అవునండి. సార్ సంతకం. తాడిపత్రి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. అక్కడ నీకెవరున్నారా? ఏమో. నమస్తే సార్. ఓకే అమ్మా. జిల్లా సెషన్స్ కోర్టు వారి తీర్పును అనుసరించి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గండికోట గ్రామ పంచాయతీలో ప్రభుత్వం వారు 1980లో జప్తు చేసిన 5 ఎకరాల 10 కుంట్ల జిరాయితీ భూమి తిరిగి సొంతదారుల పరం చేయటమైనది. ఆ? కావున మీరు మండల రెవెన్యూ అధికారికి పట్టాదారు పాస్బుక్ కోసం దాఖలు చేసుకోగలరు. బాబాయ్, ఆటో వచ్చినట్టే. 5 ఎకరాలా? కనీసం ఎకరం 30,000 వేసుకున్నా 150,000 ఉండదా? ఏం బాబాయ్, ఏం మాట్లాడవే? ఎప్పుడు మీ ఫ్యామిలీ టాపిక్ వచ్చినా మీ అమ్మ ఏమీ తెలియనిచ్చేది కాదురా. కాకపోతే అప్పుడప్పుడు తన మాటల్లో మీది రాయలసీమని, ఆ ప్రాంతం అంటే తనకు నచ్చదని చెప్తుండేది. అంటే అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయేమో. తగాదాలా? అదేరా, గ్రామాల్లో చిన్న చితగా గొడవలు అవుతుంటాయి కదా. చూడు, మీ అమ్మ ఎందుకు భయపడిందో ఏమిటో. ఈ ఆస్తి కోసం నువ్వు ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎవరిని వదులుకుంటారా? తెలియని ఏరియాలో నీకేదైనా గొడవ అయితే ప్రమాదం కదరా. గొడవ నాతోనా? నా వాళ్ళకం చూసి అసలు ఎవరన్నా గొడవ పడతారంటావా? అది కాదురా, అమ్మ చెప్పిన దాన్ని బట్టి మనం. అమ్మవన్నీ వెర్రి భయాలు బాబాయ్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మా కుటుంబంతో తగాదా పడినాడు. పగా ప్రతీకారం అంటూ కక్ష కట్టి తిండి తిప్పలు మానేసి ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తుంటాడా చెప్పు. అవన్నీ పట్టించుకుంటే మనం ఈ పొలం ఒప్పుకోలేం బాబాయ్. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా, వదలవు కదరా నువ్వు. ఇసుని కొట్టినాయాలా. బాబు వెళ్ళరా. సార్ పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారాన్ని 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార చేస్తే డబ్బులు దోల. ఇప్పుడు ఏం చేస్తావురా? ఆ? అవన్నీ ఎంటర్ సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేసేస్తావా? నీకే పోయే కాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. Your attention please. Train number 7429 Rayalaseema Express from Hyderabad to Tirupati. Ready to leave from platform number 2. సార్, Yatriya. సీట్ అండి. అలా గురిజా. ఇది నా సీట్ అండి. ఆ? ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవ్వడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో. ముందు వత్తాలంటే చూడలేకపోతున్నాం. మీరు పరిగెత్తకెళ్ళరు. ఏమండి, దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చెయ్యి దించేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చెయ్యవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే.
బొమ్మేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలిన కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పించబాబోయిందండి. బాగుంది. ఎవరూ చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఇదిగో, ఎక్కడ పోతావు? ఒక హ్యాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు. ఏమండి ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామా, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి. ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయానండి బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? నో నో, ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు. ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ఎదవగా ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా, థాంక్స్. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లా ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి, దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్
నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి, ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే.